తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 10వ తారీఖు డిసెంబర్ నెల 2025వ సంవత్సరం బుధవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. రేపు మార్గశీర్ష మాస బహుళపక్ష షష్ఠి తిథి మధ్యాహ్నం 1:46 వరకు, తదుపరి సప్తమి తిథి. మఖా నక్షత్రం రాత్రి 2:44 వరకు, తదుపరి పూర్వ ఫల్గుని నక్షత్రం. వైధృతి యోగం మధ్యాహ్నం 12:46 వరకు, తదుపరి విష్కుంభ యోగం. వణిజకరణం మధ్యాహ్నం 1:46 వరకు, తదుపరి భద్ర అంటే విష్టికరణం రాత్రి 1:45 వరకు, తదుపరి భవకరణం ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశి జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు సింహరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జ మధ్యాహ్నం 2:33 నుండి సాయంత్రం 4:11 వరకు, అమృతకాలం రాత్రి 12:18 నుండి 1:55 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:36, సూర్యాస్తమయం సాయంత్రం 5:43. చంద్రోదయం రాత్రి 11:16, చంద్రాస్తమయం ఉదయం 11:23. అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:47 నుండి 12:31 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:09 నుండి 1:32 వరకు, గుళిక కాలం ఉదయం 10:46 నుండి 12:09 వరకు, యమగండం ఉదయం 7:59 నుండి 9:22 వరకు. మాస శూన్య తిథి రేపు మధ్యాహ్నం 1:46 నుండి శుక్రవారం మధ్యాహ్నం 2:56 వరకు ఉంటుంది. మార్గశీర్ష మాసంలో ఉభయ పక్షాలలో వచ్చే సప్తమి, అష్టమి తిథులను మాస శూన్య తిథులు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు. ఏకార్కల దోషం మొన్న రాత్రి 2:22 నుండి రేపు మధ్యాహ్నం 12:46 మధ్య కాలంలో ఏర్పడుతుంది. వైధృతి యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం జ్యేష్ఠ నక్షత్రంలోనూ, చంద్రుడు మఖా నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.